దేశాలపై పన్నుల భారం మోపిన ట్రంప్ కి చైనా గట్టి షాక్ ఇచ్చింది. చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై అమెరికా టారిఫ్లను 54% పెంచింది. దీంతో చైనా కూడా అమెరికా దిగుమతులపై టారిఫ్లను 34% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపైన ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఇరు దేశాలు పరస్పరం సుంకాలు విధించుకోవడంతో ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశాలున్నట్టు వాణిజ్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ దేశాలపై ట్రంప్ భారీగా టారిఫ్లు విధించడంతో ఇప్పుడు ట్రేడ్ వార్ మొదలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల భారత్, చైనా, జపాన్, జర్మనీ వంటి దేశాలపై భారీగా టారిఫ్లు విధించారు. ఈ క్రమంలోనే చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 54% టారిఫ్లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో చైనా కూడా అంతే ధీటుగా సమాధానమిచ్చింది. అమెరికా నుంచి చైనాకు దిగుమతి అయ్యే వస్తువులపై 34% టారిఫ్లు విధిస్తున్నట్లు చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా తెలిపింది. ఈ చర్య తర్వాత ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత పెరిగేలా కనిపిస్తోంది. అంతేకాక చైనా మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ 11 అమెరికన్ కంపెనీలను విశ్వసనీయత లేని సంస్థల జాబితాలో చేర్చింది. ఈ సంస్థలు చైనాతో వ్యాపారం చేయడాన్ని తీవ్రంగా నిషేధించేలా చైనా చర్యలు తీసుకుంటోంది. ఈ జాబితాలో చేరిన సంస్థల్లో చైనాలో తమ వ్యాపార కార్యకలాపాలను కొనసాగించలేవు. ఈ నిర్ణయం ద్వారా చైనాలో $1 మిలియన్ విలువైన వ్యాపారాలు, సాంకేతిక పరిశ్రమలు, డిజిటల్ సేవలపై తీవ్ర ప్రభావం చూపించనున్నాయి. తమ దేశంపై ట్రంప్ సుంకాలను విధిస్తామని హెచ్చరించడాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న చైనా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది. అయినా ట్రంప్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా చైనా దిగుమతులపై 34% టారిఫ్లు విధించారు. దీంతో ఇప్పుడు చైనా అరుదైన భూమి మూలకాల ఎగుమతులపైన కఠిన పరిమితులు విధించింది. ఈ భూమి మూలకాలే చాలా ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, సైనిక సామాగ్రి, బాంబుల వంటి సాంకేతిక పరికరాలకు వినియోగిస్తారు. అమెరికా నుంచి వచ్చే ఈ ఉత్పత్తులపై ఇతర దేశాలు కూడా ఆధారపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆంక్షలు కేవలం చైనాపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య సంబంధాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. వాణిజ్య మార్పిడి చర్యల్లో భాగంగా చైనా కస్టమ్స్ ఏజెన్సీ అమెరికా నుంచి వచ్చే చికెన్ దిగుమతులను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ చర్య అమెరికా వ్యవసాయ రంగంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎగుమతుల నిలిపివేత ద్వారా అమెరికా భారీగా ఆదాయం కోల్పోవడమే కాకుండా రైతుల జీవనోపాధి కూడా ప్రభావితం అవుతుందంటున్నారు. ఈ చర్యలు ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో అసమానతలు కలిగించేలా ఉన్నాయని వాణిజ్య నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా అమెరికా, చైనా ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటే దాని ప్రభావం మిగతా ప్రపంచ దేశాలపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పడనుంది. ఈ విధమైన చర్యలు వాణిజ్య మార్పిడి విధానాలు, రవాణా ధరలు, వినియోగదారులకు వచ్చే వస్తువుల ధరలపై మరింత ఒత్తిడిని తీసుకురానున్నాయి. కానీ ఈ నిర్ణయాలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. అమెరికా చర్యలు చైనా, భారతదేశం, యూరోపియన్ యూనియన్ వంటి ఇతర దేశాలతో కూడా వాణిజ్య వ్యతిరేక పోటీని పెంచాయి. అయితే ఈ ట్రేడ్ వార్లో ట్రంప్ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. తన నిర్ణయాల ద్వారా అమెరికా గ్లోబల్ మార్కెట్ ఇతర దేశాలతో పోటీ పడుతోందని వాణిజ్య నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ మొదలుపెట్టిన ఈ ట్రేడ్ వార్ ఎంతవరకు వెళుతుందో వేచి చూడాలి.